హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చూపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. నాకు ఎగ్జాక్ట్గా 266 రూపీస్ పడింది అనమాట. 5 మీటర్స్ వచ్చింది. క్రేప్ క్లాత్. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇప్పటి వరకు ఫ్యాబ్రిక్ అయితే అస్సలు కొనలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు ఎలా ఉంటుందా అనేసి నేను ఇలా ఒక మల్టీ కలర్లో బ్లాక్ కలర్ మీద ఇలా మల్టీ కలర్ వచ్చేలాంటి ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇదైతే నిజంగా చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది అనమాట. దీన్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత ఎగ్జాక్ట్గా 5 మీటర్స్ అయితే వచ్చేసింది. అండ్ దీనికోసం లైనింగ్ వచ్చేసి నేను 1 మీటర్ కాటన్ తీసుకున్నాను. అలాగే కింద లైనింగ్ వచ్చేసి నేను 3 మీటర్స్ పాలిస్టర్ తీసుకున్నాను అనమాట. మీరు ఒకవేళ లాంగ్లో కుట్టుకోవాలనుకోండి ఫ్రాక్, క్రేప్ తీసుకోండి. అంటే మీరు కొంచెం హైట్ ఉంటే కనుక క్రేప్ తీసేసుకొని వేసుకోండి. నేనైతే లాంగ్ వాటికి క్రేపే వేసేస్తాను మ్యాక్సిమం, ఎందుకంటే నా హైట్ వచ్చేసి 5.5 ఉంటుంది. సో అందుకని నేను కింద పాలిస్టర్ తక్కువ అనమాట. ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నేను నీ లెంత్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేయబోతున్నాను, అందుకోసమే. అండ్ ఇక్కడ నా టోటల్ బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అనమాట. అండ్ 1 ఇంచ్ వచ్చేసి నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం మొత్తం 16 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా నా ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. సో అందుకని నేను 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్ కూడా సేమ్ 7 ఇంచ్ అయితే తీసుకున్నాను అనమాట. 7 ఇంచ్ తీసుకొని ఇక్కడ నేను చెస్ట్కి వచ్చేసి 9.5 ఇంచ్ అనమాట. మన చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో అంత 4/4 చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. అండ్ దాని తర్వాత ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాను. నా వేస్ట్ రౌండ్ వచ్చేసి 34 ఇంచెస్ అనమాట. 4/4 చేసుకుంటే మనకి 8.5 వస్తుంది. 1 ఇంచ్ వచ్చి ఖర్చుల కోసం, అలాగే 2 ఇంచెస్ వచ్చేసి 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసము, 2 ఇంచ్ వచ్చేసి మనకి ఖర్చు కోసం అనమాట. సో సేమ్ ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ దగ్గర ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్కి పైకి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనకి టోటల్ 7 ఇంచెస్ ఉంది కదా, సో మిడ్ పాయింట్ వచ్చేసి 3.5 అనమాట. ఇక్కడికి ఒక మార్క్ చేసుకుని దీన్ని ఇలా మనము ఎగ్జాక్ట్గా మన చెస్ట్ రౌండ్ ఎంత ఉందో అంతవరకు మాత్రమే పెట్టుకోవాలి. ఖర్చులు చివరి వరకు 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దానికి అటాచ్ చేయకూడదు. ఇక్కడ జస్ట్ నార్మల్గా మనము ఎగ్జాక్ట్ మెజర్మెంట్లో తీసుకున్న చెస్ట్ దగ్గరికి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ పైకి అయితే తీసుకున్నా వేస్ట్ రౌండ్ దగ్గర, ఎందుకంటే మనకి కొన్ని కుట్టిన తర్వాత సైడ్లో ఉన్నవి జారిపోయినట్టు ఉంటాయి అన్నమాట కిందికి. సో ఇలా కొంచెం క్రాస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి అది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. నేను ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ 4 ఫోల్డ్స్ మీద అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా మొత్తం నీట్గా అయితే కట్ చేసుకోవాలి. మీకు ఇంకేమైనా ఇలా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కావాలంటే, ఇంకేమైనా మోడల్స్ కావాలంటే కనుక కింద ఖచ్చితంగా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వాటిపైన కూడా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఇలా అయితే మార్క్ చేసుకున్నా. ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టేసుకొని నేను షోల్డర్ వరకు కూడా ఇదిగోండి ఇలా లోత్ అనేది తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు షోల్డర్ దగ్గర బాగానే ఉంటుంది అనుకుంటే కనుక జస్ట్ ఓన్లీ మిడిల్ పాయింట్ వరకు ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకోండి, సరిపోద్ది. నాకేంటంటే షోల్డర్ దగ్గర నుంచి తీసుకుంటాను అనమాట. నాకు కొంచెం బుస్క్ అంటారు కదా, అట్లా వచ్చేస్తుంది అనమాట కొంచెం లూజ్గా, అందుకని. అండ్ నెక్ వచ్చేసి 3 ఇంచ్ తీసుకున్నా. నెక్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచ్ తీసుకున్నాను అనమాట. దీన్ని డైరెక్ట్గా మనము ఎక్కువ డెప్త్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా, సో దానివల్ల ఏంటంటే మనకి చంక దగ్గర పట్టేసినట్టు అయిపోతుంది మనం ఎక్కువ డీప్ తీసుకుంటే. సో అందుకనేసి నేనైతే ఇలా మార్క్ చేసి ఇంకొంచెం డౌన్కి ఒక 2 ఇంచెస్కి ఒక వీ కట్ లాగా పెట్టుకుంటాను. సో అప్పుడు ఏంటంటే మనకి నెక్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే మన హెడ్ అనేది నెక్ లోపలికి ఈజీగా వెళ్తుంది. ఇక్కడైతే నేను ఇంకోండి జస్ట్ ఒక 2 ఇంచెస్కి ఇలా అయితే మార్క్ చేసుకుంటున్నాను. దీన్ని ఏంటంటే నేను కుట్టేటప్పుడు దాన్ని కట్ చేస్తాను, ఇప్పుడే కట్ చేయను. అండ్ ఇక్కడ వచ్చేసి డాట్స్ కోసం 3.5 ఇంచ్ దగ్గరికి ఒక 1 ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. 1/2 ఇంచ్ దగ్గరికి మిడ్ పాయింట్ వచ్చేలాగా, 3.5 ఇంచ్ ఏమో హైట్ వచ్చేలాగా పెట్టుకుని ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే ప్రిన్సెస్ కట్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే నేను ఇది కొంచెం రెడీమేడ్ స్టైల్లో ఉండేలాగా స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ డాట్స్ వేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే ప్రిన్సెస్ కట్ కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకి ఇంకా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట చెస్ట్ దగ్గర. బ్యాక్ సైడ్ అయితే ఇంకేమీ కట్టింగ్స్ మార్కింగ్స్ అవసరం లేదు.
ఇక్కడైతే నేను జస్ట్ నెక్ ఒకటి అయితే వేసుకుంటున్నాను అనమాట. 3.5 ఇంచ్ దగ్గరికి పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే సేమ్ ఫ్రంట్ పెట్టుకున్నంతే బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు 4 ఇంచెస్కి అలాగా. మ్యాక్సిమం నేనైతే ఎక్కువ హై నెక్స్ యూజ్ చేస్తానన్నమాట, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ. సో అందుకని నేను ఇక్కడ హై నెక్కే పెట్టేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏంటంటే నేను ఒక ఎడ్జ్ నుంచి కట్ చేసుకుంటాను అనమాట. అంటే మనకి ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో ఆ ఫ్యాబ్రిక్ని ఒక సైడ్ నుంచి ఇలా తీసుకుంటాను. ఇలా ఫోల్డ్ చేస్తే ఇది సరిపోవట్లేదు అనమాట, సైడ్ మళ్ళీ అతుకులు పడుతుంది, మళ్ళీ బాగోదు కదా పైన పార్ట్. సో అందుకని నేను ఇదిగోండి మళ్ళీ దీన్ని ఇలా తీసుకొని అడ్డంగా ఫోల్డ్ చేశాను అనమాట. మనకి ఎగ్జాక్ట్గా ఎంత అయితే అవసరం పడుతుందో అంతవరకే ఇలా పెట్టుకొని కట్ చేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రాగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో అందుకని ఎప్పుడైనా సరే నేను ఇలాంటివి స్టిచ్ చేయాలనుకున్నప్పుడు ఒక ఎడ్జ్ నుంచి తీసేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటాను అనమాట. ఇవైతే నెక్స్ట్ అవేమి నేను ఇప్పుడే మార్కింగ్ చేసి కట్ చేయను, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుంది అనమాట క్లాత్. అందుకని ఒక 1/2 ఇంచ్ అటు ఇటు కూడా రౌండ్గా మొత్తం అంతా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే నేను క్లాత్ అనేది పెట్టుకుని కట్ చేసుకుంటాను. అండ్ సేమ్ మళ్ళీ ఇందాక ఎలా అయితే వేసామో అలాగే వేసేసుకుని ఇక్కడ హ్యాండ్స్కి అయితే మార్క్ చేసుకుంటున్నా. మీకు ఇక్కడ ఫోల్డ్ చేసిన తర్వాత టోటల్ విడ్త్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూసుకోండి. దాన్ని బట్టి మన హ్యాండ్ ఆర్మ్ డౌన్ ఉంటుంది కదా, సో ఆర్మ్ డౌన్ అండ్ ఆర్మ్ లూజ్ అవన్నీ సరిపోతాయో లేదో తెలుస్తుంది. అండ్ ఇక్కడ 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను, అది వచ్చేసి కుచ్చుల కోసం. అండ్ నా హ్యాండ్ బార్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. 1 ఇంచ్ పెట్టుకుని ఎక్స్ట్రాగా 11 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచ్ పెట్టుకుని ఒక 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం అనమాట. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్కి పెట్టుకుని మనమైతే ఇక్కడికి హ్యాండ్ అయితే ఇదిగోండి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే పైన 5 ఇంచెస్ పెట్టాం కదా, ఆ 5 ఇంచెస్ వచ్చేసి మనకి కుచ్చులాగా వస్తుంది అనమాట, పైన లేస్తుంది. ఇదిగోండి ఇలా క్రాస్గా పెట్టుకొని ఇదిగోండి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 10.5 ఉంది కదా, సో మనకి ఒక మిడ్ పాయింట్కి ఇలా మార్క్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి క్రాస్ తీసుకోవాలన్నమాట. మన పైన హ్యాండ్ ఏదైతే 5 ఇంచెస్ తీసుకున్నామో అక్కడికి ఇలా ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి కట్ చేసేసుకోవాలి. దీనికైతే నేను లైనింగ్ అయితే వేయట్లేదు, మీరు కావాలంటే లైనింగ్ వేసుకోవచ్చు. ఇది కొంచెం క్రేపే కాబట్టి మనకి షింకుతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు కాబట్టి నేనైతే వేయట్లేదు అనమాట. మ్యాక్సిమం కాటన్కి అలాంటి వాటికైతే లైనింగ్స్ వేసుకుంటేనే బాగుంటుంది, క్లాత్ ఎక్కువ రోజు మన్నుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను మెయిన్గా కింద మనకి ప్రిల్స్కి కావాల్సినవి అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నేను 2 స్టెప్స్ మాత్రమే ప్రిల్స్ పెట్టాలనుకుంటున్నాను. ఇదైతే 2 స్టెప్స్ ప్రిల్స్ కోసం నేను ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. నాకు టోటల్గా 36.5 ఇంచ్ కావాలన్నమాట లెంత్ కింద సైడ్. అంటే ఖర్చుల కోసము అటు సైడ్ ఇటు సైడ్ ఒక 1 ఇంచ్, అంటే మొత్తం 2 ప్రిల్స్ కాబట్టి 2 లేయర్స్ కాబట్టి ఒక్కొక్క దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ కానీ లేదా 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ తీసుకున్నా కానీ సరిపోతుంది. అండ్ ఎగ్జాక్ట్గా 36.5 ఇంచ్ నాకు ఖర్చులతో కలిపి పెట్టుకున్నాను అనమాట. దీన్ని ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకొని మొత్తము 2 కూడా సమానంగా 2 లేయర్స్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. మీకు ఇంకా ఫర్దర్గా చాలా ప్రిల్ లేయర్స్ మోడల్స్ ఉంటాయి కదా, సో ఆ మోడల్స్ అన్నీ కూడా నేనైతే షేర్ చేస్తాను వీడియోస్లో. ఇదైతే కనుక ఒక మోడల్లో పెడుతున్నాను, సో అందుకని 2 సేమ్ సైజు తీసేసుకున్నాను. మీరు కావాలంటే పైనది కొంచెం లాంగ్ పెట్టుకుని కిందది కొంచెం షార్ట్ పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు. నాకైతే కనుక ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట. ఇలా మొత్తం అంతా కూడా 5 మీటర్స్ మొత్తం సరిపోయింది. స్టిచ్ చేసిన తర్వాత కూడా నాకు చాలా ప్రిల్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. ఇక్కడ సైడ్స్లో ఉన్న క్రాస్ అనేది తీసేసుకోండి. ఇలా క్రాస్ తీసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద లైనింగ్ పార్ట్. యాక్చువల్లీ నేను ఏంటంటే నార్మల్గా క్రేప్ ఎక్కువ యూజ్ చేసుకుంటాను, ఇలా షార్ట్వి వేసుకునేటప్పుడు మాత్రం ఇలా పాలిస్టర్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి నాకు మొత్తం వేస్ట్ రౌండ్ 40 ఇంచెస్ అనమాట ఖర్చులతో కలిపి. సో నేను ఇక్కడ 8 లేయర్స్ మీద ఉంది, సో అందుకని నేను 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. అండ్ ఇక్కడ ఎంత అయితే హైట్ ఉందో లాస్ట్ ఎడ్జ్కి, సో అంతే హైట్తో నేను ఇక్కడైతే మార్క్ చేసేసుకుంటున్నాను. లోపల ఏంటంటే మనకి ఒక 3-4 ఇంచెస్ కొంచెం తక్కువైనా కూడా పర్వాలేదన్నమాట, లైనింగే కాబట్టి. అండ్ ఇక్కడైతే నేను దీనికి క్రాసెస్ అలాంటివి ఏమీ తీయలేదు.
ఇప్పుడు కట్ చేస్తాను. అండ్ వేస్ట్ దగ్గర కూడా కట్ చేసేసుకున్నా. ఇక్కడ కొంచెం ఇదిగోండి ఇలా జాయింట్ ఉంది కదా, సో ఆ జాయింట్ని అయితే నేను ఇలా కట్ చేసేసాను. ఇది కొంచెం క్రాస్గా ఉంది కదా, సో దీన్ని కూడా క్రాస్ తీసేసి మిగిలిన పార్ట్ ఉంటుంది కదా, సో ఈ పార్ట్ ఏంటంటే మనకి కరెక్ట్గా ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా మనము ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ పార్ట్లో, ఐ మీన్ ఇది పార్ట్ 1, పార్ట్ 2లో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.